దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరి ప్రత్యేకంగా మరి ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన మరి దినాలు, ప్రాముఖ్యమైన దినాలు, 40 దినాలు ఉపవాస ప్రార్థనగా ఆత్మీయ జీవితంలో ఎదగడానికి, ఆత్మీయ జీవితంలో సరిచేయబడడానికి, కొన్ని లోపాలను, కొన్ని బలహీనతలను, కొన్ని అవిధేయతలను, వాటిని అంతటిని కూడా పరిశుద్ధపరుచుకునేటువంటి సమయం ఇది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఆత్మీయంగా అడుగులేస్తున్నప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని సహాయాన్ని మనం కోరుకున్నప్పుడు మనము మార్చబడతాం. దేవునికి స్తోత్రం. మనము సరిచేయబడతాం, మనము బలపరచబడతాం. దేవునిలో ఒక బలమైనటువంటి మరి దేవుని బిడ్డలముగా ముందుకు మనము సాగాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం రాయబడి ఉన్నది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో ఇలాగున దేవుని వాక్యము చెప్పబడతా ఉంది. సిలువను కూర్చిన వార్త, సిలువ అనే మాట ఇక్కడ కనబడతా ఉంది. ఈ సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి కనుక సిలువను కూర్చిన వార్త మనం వింటున్నాం. ఆ వార్త అది ఏం చేస్తుందంట? నశించుచున్న వాళ్ళకి ఎరితనం ఉందట. ఎంత ఈ 40 దినాలు ఏంటో ప్రార్థన ఎరితనం ఉందట. కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఉన్నది. దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుని శక్తిని మనము అనుభవించాలి. దేవుని శక్తి మనకు కావాలి. ఈ లోకములు మనము ఏదో ఒక రకమైనటువంటి ఎదుగో మరి ఆ కుడికి ఎడమకు తిరిగిపోకుండా, మనము శోధన పడిపోకుండా, ఏ పాపములు పడిపోకుండా, ఏ బలహీనతలో పడిపోకుండా, ఏ లోకమైన దానిలో పడిపోకుండా ఉండడానికి దేవుని యొక్క శక్తి అవసరం. దేవునికి స్తోత్రం. ఆ శక్తి ఇదిగో అంటున్నాడు. సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రోజున దేవుని శక్తిని మనం పొందుకోవడానికి 40 దినాలు ప్రయాసపడదాం, కష్టపడదాం. దేవుని సన్నిధిలో మనము ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం. రోజు ఒక అంశాన్ని మరి దేవుడు మనకి ఇస్తున్నారు. ధ్యానం చేసుకుందాం, బలపడదాం. ఈ రోజున మరి నిన్నటి దినాన భస్మపు ద్వారముగా, ఈ భస్మపు ద్వారములో అదిగో మరి భస్మము అంటే బూడిద. అదిగో ఆ బూడిద అనే మాటలో అదిగో అబ్రహాము 2 విషయాలు చెప్పాడు. ఒకటి ధూళిని, 2 బూడిదను అన్నాడు. అబ్రహాము ప్రార్థనలో 2 విషయాలు తెలియజేసుకున్నాడు. ఏమన్నాయి అంటే, నేను ధూళిని, నేను బూడిదను. ధూళేమో పాదాల కింద ఉండేది ధూళి. అదిగో ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క బూడిదేమో ఆ కట్టెల నుండి వచ్చేటువంటి బూడిద. అంటే తన తగ్గింపు జీవితాన్ని చూపించేది. మనం ఈ రోజున ప్రభు దగ్గర ఎప్పుడైతే తగ్గింపుని కలిగి ఉన్నామో ఆ విషయాలను ఖచ్చితంగా దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు. కనుక ఆయన సన్నిధిలో అలాగ మనము ధ్యానం చేసుకున్నాం. ఇది నాన్న ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 28:13. 28:13 వాక్యము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టును వాడు కనికరము పొందును. దేవునికి స్తోత్రం. ఇది నాన్న మన అంశం ఏంటంటే పాపములు ఒప్పుకొనుట. ఈ సిలువ దగ్గర, సిలువనాథుడైన యేసయ్య దగ్గర ఏ వ్యక్తి అయినా కానీ, ఎలాంటి వ్యక్తి అయినా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఏ పాపములు చుక్కబడి ఉన్నా కానీ, ఏ పాపము ఇటువంటి ఎదగకుండా చేస్తున్నప్పటికీ కానీ, ఏ పరిస్థితులలో నీవు బంధింపబడిన ఉన్నప్పటికీ కానీ ఒప్పుకుంటేనంట ఆయన కనికరాన్ని పొందుతాడు, కనికరించాడట. కనుక పాపములు ఒప్పుకొనుట మన అంశం. దేవునికి స్తోత్రం.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ పాపములు ఒప్పుకునేటువంటి రీతిలో మనము ఈ యొక్క శిలువ ధ్యానములో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. కనుక ఈ దినము యేసయ్య శిలువ దగ్గర మన పాపములు ఒప్పుకొని మారు మనసు పొందుతాం. ఒప్పుకొని ఏం చేయాలంట? మారు మనసు పొందాలి. ఒప్పుకొని మనస్సును మార్చుకోవాలి, ఒప్పుకొని హృదయాలను మార్చుకోవాలి, ఒప్పుకొని మన మనస్సు దేవుని వైపు చెప్పాలి, మనం మార్చుకోవాలి. కనుక ఇక్కడ అలాంటి విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నది. దానిని అదిగో మరి ఒప్పుకునేటువంటి మారు మనసు గురించిన ప్రత్యేకమైన విషయాలు. ఒకటి, పాపం ఒప్పుకోవడము అంటే దేవుని ముందు మన యొక్క స్థితి, మన యొక్క ఎదుగు మరి నిజాయితీ అంటారు చూసారా, అది మనం చేయాల్సిన వాళ్ళం. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఉండాల్సినటువంటి వాళ్ళు, అటు ఇటు కాదు, ఆలోచన లోకములో దేవునిలో కాదు, ఎదుగు పాపములోనో ఎదుగు దేవునిలో కాదు, నిజాయితీగా. అందుకోసమే ఏపు గురించి మాట్లాడతాను. ఊసు దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడును నీతిమంతుడును న్యాయవంతుడుగా ఉండి చెడుతనమును విసర్జించినవాడు. ఖచ్చితమైన మనిషిగా ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడంతే. ఈ రోజున మొదటిది పాపమును ఒప్పుకోవడం అనేది ఇక్కడ 51 కీర్తన 3-4 వచనాలు మనం చదువుకుందాం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నవి, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు చాలండి. ఇక్కడ మనం చదువుకుంటే అంటారు, నా అపరాధములు నాకు తెలిసే ఉన్నాయి. ఈ రోజున ఏ పాపం అయితే మనము అంటున్నామో, చేస్తున్నా ఉన్నదో, పాపం ఉన్నదని అంటున్నామో, పాపములో ఉంటామన్నామో, అది తెలియకుండా లేదు. దావీదు భక్తుడే అంటున్నా, నా పాపము నాకు తెలిసే ఉన్నది, తెలియకుండా ఏది లేదు. ఎలీషా దగ్గర గెహజీ ఉన్నాడు, తెలియకుండానే ఉన్నాడా? అంటున్నాడు కదా, ఎక్కడ పరిగెత్తావయ్యా, ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు. అతడు అతిక్రమం చేసుకున్నాడు. తన యొక్క అదిగో అతను ఉన్నటువంటి తన దాసుని ఎడల అతిక్రమం చేసిన వాడు ఉన్నాడు, ఉత్తర పని చేసినటువంటి వాడు ఉన్నాడు. నయమాను దగ్గర ఉన్నటువంటి ఆ కుష్ఠును, ఆ యొక్క స్థితిని అతను పొందుకోవడానికి పరిగెత్తినటువంటి వాడు ఉన్నాడు. ఆ దినాన ఒప్పుకున్నా కానీ దేవుడు కనికరించేవాడు. అక్కడ అంటాడు కదా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంకా ఎక్కడికి వెళ్ళలేదని తమాయిస్తూ ఉన్నాడు, అబద్ధం ఆడుతున్నాడు. అందుకోసమే అదిగో నయమాను విడిచిన కుష్టు నీకును నీ కుటుంబాన్ని నీ సంతతికి ఒప్పుకోలేదు. గెహజీ ఒప్పుకోలేదు. అతడు తన శిష్యత్వాన్ని పోగొట్టుకున్నాడు, అతడు భక్తి జీవితాన్ని పోగొట్టుకున్నాడు, అతడు నష్టపోయాడు. అతడు దేవుని యొక్క సన్నిధిలో ఉండాల్సినటువంటి వాడు అతడు దూరమైపోయాడు. మనుషులు దూరమైపోతారు. కారణం ఏంటో తెలుసా? ఒక పాపమే. ఏ పాపం అయితే అది ఉన్నదో ఆ పాపం ఏం చేస్తున్నాయి అంటే దూరం చేస్తూ ఉంది. ఏ అబద్ధం అయితే ఉన్నదో అది నేను దూరం చేస్తుంది. ఏ చెడునడత అయితే ఉన్నదో అది దేవునికి నిన్ను దూరం చేస్తుంది. అదే ఇక్కడ దావీదు అంటున్నాడు, నేనే పాపం చేశానయ్యా. దావీదు ఎవరి ఎదుట చెప్పుకోవాల్సిన అవసరత కానీ అన్నాడు, నా దేవుని దగ్గర నేను చెప్పుకుంటానంటే. ఈ రోజున నా దగ్గర లేదా నేను మీ దగ్గర చెప్పుకోవాల్సిన పని లేదు. ఒక దేవుని దగ్గర మనం ఒప్పుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. శిలువ చూసుకున్నాయంటే మనల్ని పరిశుద్ధపరచడానికి ఉన్నది, మనల్ని పవిత్రపరచడానికి ఉన్నది, మనల్ని కడగడానికి ఉన్నది, మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఉన్నది, మనల్ని బాగు చేయడానికి ఉన్నది, మనల్ని సరి చేయడానికి ఉన్నది, మన జీవితాలను మార్చడానికి ఉన్నది. ఇదిగో పాపము ఏం చేస్తున్నాయి అంటే మొదటిది ఒప్పుకోవడం వలన దేవుని ముందు ఒక నీతిమంతుడిగా నిలబడతావు, నిజాధిపతుడిగా నిలబడతావు. దేవునికి స్తోత్రం. అది దావీదు అనుభవంలో కనబడింది. క్షమించాడు దేవుడు క్షమించాడు. మామూలుగా కాదు, దావీదుని క్షమించాడు, ఒప్పుకున్నాడు కనుక దేవుడు క్షమించాడు. మన అంశం ఏంటంటే పాపమును
ఒప్పుకుంటా. ఎవరు ఒప్పుకున్నారు? దావీదు ఒప్పుకున్నాడు. ఈ రోజున నీతో నాతో ప్రభు అంటున్నారు కదా, ఒప్పుకోవాలి మనము. కప్పుకున్నటువంటి వారికి ఆశ, దానివల్ల నష్టాన్ని కలిగి ఉన్నాడు, నష్టాన్ని తెచ్చుకున్నాడు, ఆపదను తెచ్చుకున్నాడు, అపాయాన్ని తెచ్చుకున్నాడు, భయంకరమైన నష్టాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి ఒప్పుకుంటే కనికరించబడతాం అనే మాట మనం చూస్తున్నాం. దీనిలో మనం చూస్తే అంటాడు కదా, మొదటి యోహాను రాసిన పత్రికలో చూసారా, మొదటి అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మనలను మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి దేవునికి స్తోత్రం. ఒప్పుకోవడం వల్ల వచ్చిన ఫలితం ఏంటో తెలుసా? మనలను పవిత్రులుగా చేస్తాడు, మనలను కలుగుతాడు, ఆయన మనలను పరిశుద్ధపరుస్తాడు. ఏ దుర్నీతి అయితే, ఏ పాపం అయితే, ఏ స్వనీతి అయితే, ఏ లోకమైతే వాటిలో చిక్కబడిన మనలను ప్రభు చేస్తాడట, పవిత్రులుగా మారుస్తాడు. అది అంటున్నాడు ఇక్కడ. అందుకోసమే ఇక్కడ పాపము దాచుకుంటే హృదయం గట్టిపడిద్దట. పాపం దాచుకుంటే హృదయం గట్టిపడిపోతుంది. అయితే అంటాడు కదా, దాన్ని ఒప్పుకుంటే కృపా ప్రవాహము ఆయన దగ్గర నుండి వస్తుంది. మనకి ఒక ప్రవాహం వస్తుంది. అదేంటంట? కృప. ఆ కృపని ప్రవాహము నిన్ను తాకింది, నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ప్రవాహంలో ఆశీర్వాదం పొందుకుంటావు. ఆ కృపలో దేవుడు వృద్ధులకు చేస్తాడు. ఆ కృపలో నీ కుటుంబాన్ని కడతాడు. ఆ కృపలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ కృపలో నిన్ను పైకి తెస్తాడు. ఆ కృపలో నిన్ను స్వస్థపరుస్తాడు. ఆ కృపలో ప్రతి ఒక్క దానిలో నీ విడుదల కలిగింది. దేవునికి స్తోత్రం. అందుకోసమే మనము గట్టిపడడానికి కాదు, మనము దేవుని యొక్క కృపని ప్రవాహము మనల్ని తాకాలి. అంటాడు అక్కడ ఒక నది కలదు. ఆ నది దేవుని సర్వోన్నతమైన ఏం చేస్తుందట? ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. అదిగో అంటే ఈ నది కలదు దేవునికి ఎక్కడ ఉందంట? ఒక మార్గం, సంబంధం ఉంది. దేవుడు కూడా ఈ రోజున ఆ కృప ప్రవాహంలో నిన్ను తాకడానికి ఒక మార్గాన్ని తెలుస్తాడు. ఆయన ఆ నది కలదు అంటున్నాడు. ఆ నది నుండి అలా సంతోషాన్ని కలిగిస్తున్నాడట. అయితే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. కాబట్టి ఎప్పుడైతే మనము కృప ఉంటుందో నీకు భయపడాల్సిన పని, నువ్వు అదిగో దిగులు చెందాల్సిన పని లేదు. నువ్వు భయపడద్దు. ఎందుకంటే ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు అంటాడు. నీతో దేవుడు ఉన్నాడు కనుక, ఈ బిడ్డల విషయంలో దేవుడు ఉన్నాడు కనుక, ఈ యొక్క సమస్యల విషయంలో దేవుడు ఉన్నాడు కనుక, ఈ యొక్క చేతి పనుల దేవుడు ఉన్నాడు కనుక, ఈ ప్రయత్నంలో దేవుడు ఉన్నాడు కనుక, ఈ ఆలోచనలో దేవుడు ఉన్నాడు కనుక భయపడాల్సిన పని ప్రభు చూసుకుంటాడు ప్రతిదీ. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఒప్పుకుంటే నీతిమంతుడిగా మార్చబడతాం ఆయన ఎదుట. అందుకోసమే దానిలో ఈ మాట అన్నాడు. రెండవది మారు మనసు అన్నాడు. ఒప్పుకుంటే రెండోది మనకు వచ్చేది ఏంటయ్యా అంటే మారు మనసు అన్నాడు. మనసు మారింది, మార్పు వస్తుంది. ఆ మారు మనసు అనే దాన్ని హేబెలు గ్రంథం 2వ అధ్యాయము 12, 13 వచనాల్లో చెప్పబడుతుంది మాట. హేబెలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. ప్రభు చెప్పుచున్న మాట ఏంటో తెలుసా? ఇక సమయం ఉందని అనుకోబాకాలి అంటున్నాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనసు పూర్తిగా నా దగ్గరకు రండి. దేవునికి స్తోత్రం. ఏ పూర్తిగా అంట? మనస్సు. రెండోది ఏంటో తెలుసా? ఒప్పుకుంటే మారు మనసు ఇస్తున్నాడు ఇక్కడ. అప్పుడు దాకా అది ఇశ్రాయేలీయులు నష్టాన్ని చూశారు, అప్పుడు దాకా ఆపదను చూశారు, అప్పుడు దాకా అది వ్యాపారములోను, అది పొలములోను, అది పశువులలోను, అది కుటుంబంలోను ఎన్నో రకాల కరువులను పిలుస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ప్రభు అంటున్నాడు, రండయ్యా రండి, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండండి, ఇప్పుడైనను కన్నీరు కార్చండి, ఇప్పుడైనను తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా
కనుక ఇప్పుడు దాకా ఏదో పరిస్థితులు మీద వచ్చినప్పటికీ, ఏదో ఆపదలు వచ్చినప్పటికీ, ఎన్నో కష్టాలు చూస్తున్నప్పటికీ, ఎన్నో బాధలు చూస్తున్నప్పటికీ, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభు అట నీ కన్నీరు చూసట, నువ్వు మార్చుకున్న మనసును పెట్టట ఆయన అంటున్నాడు కదా, ఆయన కరుణావర్చనమైన దేవుడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడినై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములు కాక దేవునికి స్తోత్రం. హృదయాలు ఆయన వైపు తిరగాలి, మరి హృదయాలను చింపుకున్నట వస్త్రములు కాక అన్నాడు. పైరుపాని కాదట, అంతరంగంలో మార్పు కావాలి. మారు మనసు అంటే అంతరంగంలో మార్పు, అంతరంగములో లోపడ్డ, అంతరంగములో దేవుని యొక్క సన్నిధిలో అదిగో దేవుని వైపు తిరగడం అనేది కనబడతా ఉంది. దాని గురించి ఇక్కడ అంటాడు కదా. ఇందులో మనం చూస్తే అపొస్తలుల కార్యములు 3:19 చెప్తున్నాడు. ఆ మాట అంటున్నాడు, తిరుగుడి అనే మాటను చూస్తే ఇక్కడ అంటాడు 3:19 వచ్చును. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు దేనికంట? మన పాపములన్నీ తుడిచివేయాలి. ఎస్, ప్రభు చెప్పాడు, నీ పాపములన్నీ క్షమిస్తా, తుడిచివేస్తా సరకే. ఇంకోసారి అంటాడు కదా, సముద్రము అగాధంలో పడేస్తా, నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. కానీ ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా, మీ పాపములు మారు మనసును కొండా, ఎప్పుడైతే మారు మనసుని పొందుకుంటానయ్యా, పశ్చాత్తాపడి ఉంటానయ్యా, అదిగోని మనసు మార్చుకొని ఆయన వైపు తిరుగుతాము అంటాడు. మనము అది మన పాపములన్నిటిని కూడా తుడిచివేయనట్లుగా మారు మనస్సు నుండి తిరుగుడి, అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. కనుక ఇది ఏంటంటే దేవునిలో మనం స్థిరపడాల్సిన సమయం ఇది, నిలబడాల్సిన సమయం ఇది, ఆయనలో ఉండాల్సిన సమయం ఇది, ఆయనతో ప్రయాణం చేయవలసిన సమయం ఇది. ఇది దేవుడిచ్చిన 40 దినాలలో ఇది కుదురుబాటుని కుటుంబానికి. దేవునికి స్తోత్రం. ఇంకా నీ కుదురు పడలేదయ్యా, ఇంకా నా కుటుంబం స్థిరపడలేదయ్యా, ఇంకా నా బిడ్డలు స్థిరపడలేదయ్యా, ఇంకా వారి మనసు పొందలేదయ్యా, ఇంకా దేవుని దగ్గరకు రాలేకపోతున్నారయ్యా అంటే ఇదిగో ఒకటి చేయాల్సింది, మన పాపం ఒప్పుకోవాలి. రెండోది ఏం చేయాలో తెలుసా? మారు మనసు పొందాలి. మనం మారు మనసు ఆయన తట్టు తిరగాలి. అది ఆ మాట అంటున్నాడు, పాపము నుండి దేవుని వైపు అదిగో మరి అడుగులు వేయమంటాడు. పాత అలవాట్లను విడిచి కొత్త జీవిత ప్రారంభం అన్నాడు. మారు మనసు అంటే ఇదిగో మరి కేవలము బాధపడడం కాదు, ఏదో ఒక రకమైన బాధపడడం కాదట, మనము మార్పు చెందుకోవాలి దేవుడి వైపు. ఎస్, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఆ మాట మనకి తెలియపోస్తుంది. ఇది మరి రెండో విషయాన్ని తెలియచేశాడు. మూడో విషయాన్ని చూస్తే ఇక్కడ మనము దేవుని యొక్క సన్నిధిలో మనము చూస్తున్నాము. దేవుని యొక్క సన్నిధిలో మన మరి మూడో విషయాలలో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి అయినను మరి ప్రభు తన కృప చేత ఇక్కడ ఇంకొక మాట దావీదు గురించి ఇంకొక మాట మనకి కనబడతా ఉంటుంది. ఆ మాట ఏంటయ్యా అంటే దావీదు కీర్తనలో ఎదుగు మరి 2వ సమూయేలు గ్రంథము 51:10 51:10 వాక్యం. దేవా నా యొద్ద శుద్ధ హృదయమును కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును. అది స్థిరమైన మనస్సు. ఇక్కడ మూడోది ఏంటో తెలుసా? దావీదు పశ్చాత్తాపానికి నిదర్శనం, ఆదర్శనంగా ఉన్నాడు. నిదర్శనం మన పశ్చాత్తాపడుతున్నాడు. ఎలాగంటే అయ్యా నా హృదయంలో ఇక్కడ అంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపం అంటే రిపెంటెన్స్ అంటే క్షమించయ్యా, ఇక నేను ఆ పని ఇక చేయనయ్యా, నీ మాట వింటానయ్యా,
దావీదు చేసిన పాపాన్ని పశ్చాత్తాపంతో ఎంత ప్రార్థన చేశాడు అంటే నా పరువు తేల చేశాడు. ప్రతి రాత్రి కన్నీరు విడిచాను అన్న, ప్రతి రాత్రి కన్నీరు విడిచి నా పరుపుని తేల చేశాడు. దావీదు భక్తుడు, దేవునికి ఇష్టమైన రీతిలో పశ్చాత్తాపం కలిగిన వాడు. దేవుని సన్నిధిలో ఇక్కడ పశ్చాత్తాపం అంటాడు, శుద్ధ హృదయం కలిగి చేయ అన్నాడు. దేవుడు శిక్షించడానికి కాక ఎదుగు మరి ఆయన మనలను పునరుద్ధరించడానికి సిద్ధముగా ఉన్నాడు. మనలా క్షమించడానికే ఉన్నాడు. ఆయన మనలను మరలా నూతన సృష్టిగా మార్చడానికే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 3 అనుభవాలు మన జీవితాల్లో ఉంటాయి. ఈ సిలువ అనేది విలువ. ఈ సిలువ లేకుండా ప్రభు దగ్గర, ప్రభు మార్గంలోనికి రాలేడు. ప్రభు క్షమించడానికి సిలువ దగ్గర ఎంతో మంది జీవితాలు మార్చబడి ఈ రోజు మన కుటుంబాలు మార్చుకుందాం, మన బిడ్డలను కట్టుకుందాం, మనం సరిచేపడదాం, మన కుటుంబాలు దేవుని వైపు తిరుగుదాం, మనం దేవుని ముందుకు సాగుదాం. కాబట్టి ఒప్పుకోవడం అనేది ఒకటి ఎలాంటిదంట? ఒకటి పాపమును ఒప్పుకొనుట, 2 మారు మనసు మనం కలిగి ఉండాలి. మారు మనసు కలిగి మన దిశను మార్చుకోవడం, మన ఆలోచన అంతా మార్చుకోవడం. 3వది పశ్చాత్తాపం. పశ్చాత్తాపం. దేవుడు ఏం కోరుకున్నాడు అంటే పశ్చాత్తాపాన్ని కోరుకుంటాడు. పేతురు సారీ యేసు ఆయన ఎవరో నాకు తెలియదు. ఆ కష్ట దినాలు, భయంకరమైన దినాలప్పుడు ఆ దినాలు పట్టుకొని యేసును సంఖ్యలతో బంధించి తీసుకెళ్తుంటే అది చూచారు కల్లారా. చూసుకొని అలా ఉన్నప్పుడు అంటున్నాడు కదా, నీవు ఆ యేసుతో ఉన్నవాడు కదా అంటే ఆ యేసు ఎవరో ఎన్నిసార్లు బోకాడంట, అబద్ధం ఆడాడట. 3 సార్లు అబద్ధం ఆడాడు. అందుకోసమే అదిగో వెళ్ళి పనికి పోయి వేక్షను అని భయపడి కోడి కూసింది. వెంటనే గుర్తొచ్చింది, యేసయ్య చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. వెంటనే అన్నాడు కదా, యేసయ్య చెప్పినట్లుగానే ఆ యేసు నేను ఎవరో అని, ఆయన ఎవరో నాకు తెలియదని పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపం ఏం చేసిందో తెలుసా? వెలుపలిపోయి పశ్చాత్తాపం ఏడ్చినందుకై ప్రభు ఆయన కనికరించాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఇదిగో మరి ఈ పేతురుని పట్టుకున్నాడు, ఈ పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురుని 3 సార్లు అన్నాడు కదా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు పొంగాడు కదా. 3 సార్లు పొంగినటువంటి పేతురు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? పేతురుని యేసయ్య అంటున్నాడు, అదిగో నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అయ్యా అది నీకే తెలుస్తాను. 2సారి అడిగినప్పుడు, అయ్యా ఆ సమస్త నీకే తెలుసు కదా. ఇప్పుడు కోపంతో కొంచెం వ్యసపడతా అన్నాడు కదా, అయ్యా నీ ప్రేమిస్తున్నా లేదా నీకే తెలుసు 3 సార్లు. అప్పుడు అన్నాడు కదా, అదిగో ఒక తాళం చేయించేశాడు, అదిగో నీకు ఒక అధికారం ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి అలా పశ్చాత్తాపంలో దేవుని యొక్క అధికారాన్ని, ఆధిక్యతను, బలమును, శక్తిని, కృపను పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఈ రోజున కుటుంబం కోసమే ఏమైతే ఒక తల్లిగా ఆలోచిస్తున్నావు, ఒక తండ్రిగా ఆలోచిస్తున్నావు, ఇది ఒక ఎవరి బిడ్డగా ఆలోచిస్తున్నావు, నా జీవితంలో ఇది సాధించాలి, నా జీవితంలో ఇది చేయాలి, అది చేయడానికి దేవుడు మార్గాలు తెరువును గాక. నీ ఆలోచన యావత్తు సమృద్ధి కలిగించును గాక. ఉన్నవాడు అనువాడైన దేవుడు నీకు తోడే ఉండును గాక. దేవుడి మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.